హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రవితేజ వ్లాగ్స్. ఈరోజు మీకోసం స్పెషల్ వీడియో. శ్రీకాళహస్తి తిరుపతి నుంచి 1 hour డిస్టెన్స్లో ఉంది శ్రీకాళహస్తి టెంపుల్, ద ఫేమస్ టెంపుల్ ఇన్ ద ఇండియాలోనే. చూడండి స్వామివారి గోపురం. మనం ఫస్ట్ తిరుపతి నుంచి 1 hour జర్నీ చేసిన తర్వాత మనం శ్రీకాళహస్తి రీచ్ అవుతాము. శ్రీకాళహస్తిలో చాలా ప్రశాంతమైన ప్లేస్. చూడండి, ఎక్కడి నుంచి భక్తులందరూ శ్రీకాళహస్తికి వస్తారు. ఇక్కడ పూజలు చేయించుకుంటారు, రాహుకేతు పూజలు చేయించుకుంటారు. పెళ్ళి కావాలని, తర్వాత జాబ్ రావాలని, భక్తుల కోరికలన్నీ ఇక్కడ నెరవేరుస్తుంటాడు శ్రీకాళహస్తి ఈశ్వరుడు. ఇక్కడ రాహుకేతు పూజలు 500 నుంచి ఉంటాయి. మనం బడ్జెట్ బట్టి రాహుకేతు పూజలు చేస్తారు. చూడండి, చాలా ప్రశాంతంగా మనసు హ్యాపీగా ఉండే టెంపుల్ శ్రీకాళహస్తి. చాలామంది భక్తులు పూజ చేయించుకుని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ స్వామివారికి అన్నదానం పెడుతుంటారు. స్వామివారి అన్నదానం కూడా స్వీకరించవచ్చు. చాలా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా ఉంటుంది. చూడండి ఎంతమంది భక్తులు వచ్చారు. మేము వెళ్ళినప్పుడు వీకెండ్స్ అప్పుడు వరుసగా 3 days హాలిడేస్ వచ్చినాయి. సో వీకెండ్స్లో చాలామంది భక్తులు వచ్చారు. సో నాకు దర్శనానికి 5 hours పట్టింది. ఈ రాహుకేతు చేసే ప్లేస్ 500 rupees చేసే ప్లేస్ అది. సో కాళహస్తిలో భక్తులు కూడా చాలా కంఫర్టబుల్గా అరేంజ్మెంట్స్ కూడా చేశారు. చూడండి, ఇవి శ్రీకాళహస్తిలోని టెంపుల్లోని ఇన్సైడ్ టెంపుల్లోని పిక్స్, వీడియోస్ మీకోసం వీడియో పెడుతున్నాను. చూడండి ఎంత చక్కగా ఉందో ఆ గార్డెన్, ఆ చెట్లు కానీ, చూడండి ఆ గోపురం కానీ. ఇలాంటి టెంపుల్స్ కనీసం ఒక్కసారైనా మీరు దర్శించుకొని తీరుతారనే ఉద్దేశంతో ఈ వీడియో పెట్టాను. చూడండి గోపురం. మనం సోమవారం దర్శించిన తర్వాత ఇక్కడ ప్రసాదాలు ఇస్తారు. సోమవారం ప్రసాదాలు కొనుక్కునేవి, అన్నదానం తినడానికి ప్లేస్ ఉంది ఇక్కడే నియర్ బై ఇన్సైడ్ ద టెంపుల్లో శ్రీకాళహస్తి. చూడండి ఎంత అసలు ఇలాంటి టెంపుల్స్ ఒక ఆంధ్రప్రదేశ్లోనే చాలా బాగుంటాయి. చూడండి, ఎక్కడి నుంచో వస్తారు శ్రీకాళహస్తికి పూజలు చేయించుకునే సమస్య అంతా అయిపోయినాక, మా దర్శనం అయిపోయినాక. సో మేము రిటర్న్ వెళ్తున్నప్పుడు ఈ శ్రీకాళహస్తిలో నుంచి లోపల నుంచి చాలా 4 waysలో పోవచ్చు టెంపుల్లోకి. ఇది ఇంకో దారి. సో మా దర్శనం అయిపోయిన తర్వాత నేను రిటర్న్ వెళ్తున్నప్పుడు మీకోసం బయట నుంచి కొన్ని పిక్స్ తీస్తాను. చూడండి ఎంత బాగుంది గోపురంలో శివపార్వతులు పెయిన్ పిక్ కనబడుతున్నాయి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. అట్మాస్ఫియర్ బాగుంది. ఇలాంటి ప్రదేశం కనీసం ఈ వీడియో మీకోసం చేశాను. సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్.